జై భీమ్ కామ్రేడ్స్. ఈరోజు నేను హైదరాబాద్లో ఉన్నటువంటి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించబోతున్నాను. సో ఆ విశేషాలన్నీ కూడా మీకు విజువల్స్గా అందించబోతున్నా. సో ఈరోజు ఏప్రిల్ 13వ తారీఖు నైట్ అంతా నేను షూట్ చేశాను అనమాట, అర్ధరాత్రి. సో కరెక్ట్గా చెప్పాలంటే నేను ఏప్రిల్ 13వ తారీఖు నైట్ అర్ధరాత్రి నేను ఇక్కడికి వచ్చాను అనమాట. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఏప్రిల్ 14 12:30 AM వచ్చాను. క్లియర్గా చెప్పాలంటే 12:30 నుంచి 2 అయ్యేంత వరకు కూడా నేను షూటింగ్ చేశాను. సో ఈరోజు నైట్ అంతా కూడా నాకు నిద్ర లేదనమాట. సో నైట్ అంతా నిద్ర లేదు, వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నా. మార్నింగ్ ఇది ఓపెన్ అయ్యే లోపలనే నేను మీకు అది వీడియో అందివ్వాలని చెప్పి నైట్ నిద్ర లేకుండా గడపాల్సి వచ్చింది. మార్నింగ్ అయితే ఎడిటింగ్ చేస్తుంటే నిద్ర వస్తున్నా కూడా నిద్ర ఆపుకుంటూ చాలా బలవంతంగా మొత్తం మీద వీడియో ఎడిటింగ్ అయితే చేస్తున్నా. రెండేళ్ల తర్వాత పబ్లిక్ విజిటింగ్ కోసం ఓపెనింగ్ అవుతుంది ఈరోజు. రెండేళ్లకు ముందు కేసీఆర్ దీన్ని ఓపెనింగ్ చేశారు, కానీ పబ్లిక్ విజిటింగ్కి కొంత టైం తీసుకుంటామని చెప్పారు. అయినప్పటికీ కూడా పబ్లిక్ విజిటింగ్ అనేది గార్డెన్ వరకు అలౌ చేశారు అప్పట్లో అయితే. సో ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత ఇప్పటి వరకు గేట్లు అన్నీ బంద్ అయి ఉంటే 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు గేట్లు ఓపెన్ అవుతాయి అనమాట. ఈ ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పబ్లిక్ విజిటింగ్ కోసం ఓపెనింగ్ జరుగుతుంది. సేమ్ లాస్ట్ ఇయర్ కూడా అంబేద్కర్ జయంతికి ముందు రోజు నిద్ర లేకుండానే గడిపాను. అప్పుడు కూడా ఒక సాంగ్ కంపోజిషన్ కోసం వర్క్ చేయాల్సి వచ్చింది. సో ఇదంతా లోపల అనమాట, చూస్తున్నారు కదా. ఇదంతా ఆర్ట్ గ్యాలరీ పెట్టారనమాట, ఫోటో ఎగ్జిబిషన్. భారత రాజ్యాంగాన్ని హైలైట్ చేస్తూ పెట్టారు. ఎక్కడ చూసినా ఎక్కువగా మనకి ఎక్కడ చూసినా కూడా భారత రాజ్యాంగమే కనిపిస్తుంది. సో ఇది కాకుండా మనకి అంబేద్కర్కి సంబంధించినటువంటి రేర్ ఫోటోగ్రాఫ్స్ అనేవి మనకి ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు, ఫోటో ఎగ్జిబిషన్ కింద. సో చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా కూడా రాజ్యాంగం రాస్తున్నట్టు, లేదంటే రాజ్యాంగం ఇండియన్ గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తున్నట్టు ఇట్లాగే మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ బుద్ధుడి విగ్రహం లాంటిది ఏదో ఉంది, తలలేంది. సో ధర్మచక్రం, అశోక ధర్మచక్రం ఉంది ఇక్కడ. సో చుట్టూ కూడా బుక్స్, అలాగే గ్రాడ్యుయేషన్ పట్టాలనే ఉన్నాయి. సో అంబేద్కర్ విగ్రహం కాన్స్టిట్యూషన్ మీద అనేది ఉంది. సో లోపలికి వెళ్తే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ అనే సీన్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు. ఇక్కడ మొత్తం క్యాస్ట్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకి ముళ్ళ కంపలు, కుండలు ఇట్లాంటివి ఉంటాయి. వీటన్నిటిని వదిలించుకుని స్వేచ్ఛగా గాలిపటంలో దాని నుంచి దాటుకొని వచ్చినట్టుగా మనకి ఇక్కడ ఒక సింబాలిక్గా దీన్ని ప్రజెంట్ చేశారు. సో చూస్తే అంతా కూడా బుద్ధిస్ట్ ఆర్ట్ గ్యాలరీ టైప్లో మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే చాలా పిడికిళ్ళు బిగిసినట్టుగా మనకి ప్రజెంట్ చేశారు ఇక్కడ. సో ధర్మచక్రం, భారతదేశం నడిపిస్తున్నటువంటి ధర్మచక్రం.
ఇది రాజ్యాంగం. సో భారతదేశాన్ని అంబేద్కర్ భారతీయులను ఏ విధంగా నడిపిస్తున్నారు రాజ్యాంగం ద్వారా అనేది చూపించారు. ఇక్కడ చూస్తే రాజ్యాంగం సోషల్ జస్టిస్ కానీ ఇట్లాంటివన్నీ ఎట్లా ఇస్తుంది ప్రజలకి అనేది చూపించారు. సో అరచేతిలో రాజ్యాంగం. ఇది లిఫ్ట్ అనమాట, విఐపి లిఫ్ట్. సో దీని ద్వారా మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళొచ్చు, లేదంటే స్టెప్స్ కూడా ఉంటాయి, స్టెప్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ చూస్తే మనకి ఉయ్యాల్లో చిన్న బాబు కనిపిస్తున్నాడు. సో ఇదంతా నైటే షూట్ చేశాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా డేలో వెళ్ళి ఒక చిన్న వీడియో చేయడానికి ట్రై చేస్తాం. సో మనం బయటకు వచ్చేసాం కదా. సరే మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. సో ఇక్కడ బేస్మెంట్ మనకు కనిపిస్తుంది. సో ఇదంతా కూడా చాలా కలర్ఫుల్గా, చుట్టూ చాలా లైట్లు, కలర్ఫుల్ లైట్లు అనేది అరేంజ్ చేశారు. అలాగే పూలదండలతో చాలా చక్కగా ఇక్కడ అలంకరణ అనేది చేశారు. సో అంబేద్కర్ మెడలో దండ వేయడానికి క్రెయిన్తో ట్రై చేస్తున్నారు అన్నమాట. ఈ చూపుడు వెళ్ళి నేను కింద ఉండగా తీసి ఒకసారి ఫోటో తీసాను అన్నమాట. మళ్ళీ ఇప్పుడు దీన్ని చూసాం. సో చుట్టూ రాలుతున్నవన్నీ కూడా ఆ దండ నుంచి రాలుతున్నాయి అన్నమాట, మెరుపులన్నీ కూడా. గాలి కొంచెం మంచిగా వేస్తుంది అక్కడ. సో గాలి వల్ల ప్లస్ ఆ క్రెయిన్కి, కుదుపులకి దండ నుంచి మొత్తం అవన్నీ కూడా దండలోంచి రాలిపోతున్నాయి. చూడడానికి కూడా చాలా బాగుంది ఆ మెరుపులు అవి. ఆ పైన చంద్రుడు మనకి కనిపిస్తున్నారు. సో ఇక్కడ అంబేద్కర్ విగ్రహం చిన్నది పెట్టారన్నమాట. ఇక్కడ శిలా ఫలకం లాంటిది అన్నదా. సో మనం కిందకు వచ్చేస్తున్నాం, స్టెప్స్ ద్వారా వస్తున్నాం అన్నమాట. ఇప్పుడు సో అంబేద్కర్ చిన్నప్పటి ఫోటో అది. ఇది ప్రస్తుతం విగ్రహం ఫోటో అనమాట. సో మనం బయటకు వస్తున్నాం. బయట చూస్తే మొత్తం పూలదండలతో చాలా చక్కగా అలంకరించారు స్తంభాలన్నీ కూడా. ఇది శిలా ఫలకం. కేసీఆర్ దీన్ని ఓపెనింగ్ చేసినప్పుడు అనమాట ఇది. సో దీన్ని కట్టింది కేసీఆర్ కాబట్టి ఆయన ఓపెనింగ్ చేశారు అప్పట్లో. కానీ ప్రజలకి సందర్శనార్థం పనులు కొంచెం పెండింగ్ ఉండడం వల్ల చేయలేకపోయారు. ఈ లోపల గవర్నమెంట్ మారింది. సో 1 year దీన్ని పట్టించుకోలేదు. తర్వాత వచ్చిన విమర్శల వల్ల లేదంటే దేనివల్ల తెలియదు, మొత్తం మీద ఇప్పుడైతే మొత్తం మీద ఓపెన్ చేస్తున్నారు. ఆ పెద్ద విగ్రహం మీదకి దండలు వేయడం అనేది కుదరదు కాబట్టి ఇక్కడ అంబేద్కర్కి నివాళులు అర్పించడానికి ఇక్కడ ఒక ఫోటో పెట్టారన్నమాట. చుట్టూ గార్డెన్ లో కూడా చాలా కలర్ఫుల్ గా లైటింగ్ అనేది పెట్టారు. సో అర్ధరాత్రి అయినా కూడా చాలా మంది అభిమానులు గేట్ బయటే ఉండి జై భీమ్ నినాదాలు చేస్తూ చాలా హుషారుగా కనిపించారు. So thanks for watching.